ప్రకటన వచ్చింది. ప్రకటన విన్నాక కేసీఆర్ గారు అడిగారు, సార్ ఈ ప్రకటన మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఈ ప్రకటన జానారెడ్డి భాషలాగా ఉంది, ఇదేం అర్థం కావట్లేదు, ఇదేం అర్థం కాలే అసలు దాంట్లో అని. జయశంకర్ సార్ కూడా కరెక్ట్, ఇది కొంచెం ఆలోచించాలి, ఇది అర్థం కావట్లేదు అన్నారు. అందుకే ఏది అర్థం కాకున్నా ఒకటి మాత్రం వాస్తవం, మొన్న మన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం ఇస్తున్నట్టు అదే విషయంలో ఇంకో ప్రకటన వచ్చింది అంటే తప్పకుండా ఇది వ్యతిరేకమైంది అయితే తప్ప ఇంకోటి పాజిటివ్ రాదు. లేకపోతే వాళ్ళకేం అవసరం ప్రకటన చేసేది? ఆంధ్ర అడిగితే వాళ్ళు ఎట్లా చెప్పినా దానికి అర్థం తప్పకుండా అది తెలంగాణకు వ్యతిరేకంగానే వచ్చింది అని చెప్పి మన ప్రజలు భావిస్తారు. కాబట్టి ఈ టైంలో మనం ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, మనము ఏదో ఒకటి చెప్పాలి దీని మీద మనము అని మాట్లాడుతున్నాం. సిగ్నల్ ఓపెన్ అయింది, దగ్గరికి పోయినాం. సార్ టక్మని బండి లెఫ్ట్ దిప్పురా అన్నాడు డ్రైవర్ని. లెఫ్ట్ కొట్టు అన్నాడు అర్జెంటుగా. లెఫ్ట్ కొట్టంగానే జానారెడ్డికి ఫోన్ చేసి జానారెడ్డి ఇంటికి వస్తున్నామని చెప్పు అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. జానారెడ్డి ఇంటికి వస్తున్నామని చెప్పండి అన్నాడు. ఆ పిల్లగాడు జానారెడ్డి ఇంటికి వస్తున్నామని చెప్పిండు. పోయినాం మేము. ఈ లోపలనే పోతూనే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులకు ఫోన్ చేశాడు. నరసింహులు గారికి, కళ్యాణ్ శ్రీహరి గారికి, దయాకర్రావు గారికి, మేము జానారెడ్డి ఇంటికి పోతున్నా, అర్జెంటుగా మీరు కూడా అడిగి రండి, అన్ని పార్టీలను కలవాలి ఇప్పుడు అక్కడ అనే మాట. ఈ లోపల మేము జానారెడ్డి ఇంటికి చేరుకున్నాం. అయితే పోయేటప్పుడు కేసీఆర్ గారు అన్న ఒక మాట, ఎందుకు పోతున్నాం మనం జానారెడ్డి ఇంటికి ఇప్పుడంటే, వాళ్ళు వచ్చి జానారెడ్డి మీద ప్రెజర్ పెడతారు ఆంధ్రోళ్ళు, ఈ ప్రకటన నువ్వు స్వాగతిస్తున్నా అని చెప్పు అని చెప్పి అంటారు. అది కనుక జరిగితే సగం చచ్చిపోతాం మనం, మన బలం మొత్తం పోతుంది. ఈ టైంలో తెలంగాణలో ఆంధ్రలో ఎట్లయితే ఒక్కటై అన్ని పార్టీలను వదిలిపెట్టి ప్రజలకు ధైర్యం ఇచ్చిండ్రో, మనం కూడా ఆ పద్ధతిలో ఇవ్వకపోతే మన వాళ్ళు గుండె చెదురుతారు, చచ్చిపోతారు, ఆగమైపోతుంది. కాబట్టి ఆడికే పోవాలి మనం అని చెప్పి మాట. ఇంత ఆశ్చర్యం అంటే నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. మనం పోయి దిగినాం. సార్ చక్కగా జానారెడ్డి దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. జానారెడ్డి దగ్గర బంధువులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బయట కొనుక్కొచ్చి నన్ను కావలించుకొని అన్న మాట, అన్న మీకు థ్యాంక్స్ అన్న, మీరు కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయి ఉండకపోతే నాశనం అయిపోతుండే. 2 గంటల నుంచి జేసీ దివాకర్ రెడ్డి అంటే వచ్చి ఇక్కడ కూర్చొని కేంద్రం నుంచి ప్రకటన వస్తుంది, రాగానే నువ్వు దాన్ని స్వాగతిస్తున్న ప్రకటించాలని చెప్పి నేను ఒత్తిడి పెడుతున్నాడు. మేమందరం వద్దంటున్నాం, మనం విలనం అవుతాం, తెలంగాణ నుంచి ఎలగొడతారు మనల్ని ప్రజలు, అంత కోపానికి వస్తారు, అది మనం తొందరపడి చేయొద్దనే మేమంటున్నాం. మీరు వస్తున్నారని ఫోన్ చేసేసరికి ఇప్పుడు వాడు వెళ్ళిపోయింది దొంగలాగా దివాకర్ రెడ్డి, లేకపోతే ఈయన కథం అయిపోతుండే అనే మాట చెప్పిన వాడు. కేసీఆర్ ఎంత షార్ప్గా ఆలోచించిండు, ఎట్లా జరిగింది చూడండి. ఈ ఆడిపై కూర్చొని వీళ్ళని కూడా రమ్మన్నాం, అందరం కలిసి మనం కూడా ప్రకటన చేద్దాం. ఎవరికి ఏ పార్టీలు లేవు తెలంగాణలో, అందరం ఒకటే. ఆంధ్రోళ్ళు ఎట్లయితే తెలంగాణను రాకుండా చేయడానికి ఒక్కటైనరో, మనం మన న్యాయమైన సమస్య కొరకు మనం కొట్లాడుతుంటే దుర్మార్గంగా మనం దోపిడీ చేయడానికి వచ్చినోడు వాళ్ళందరూ ఒకటిగా ఉండంగా, దోపిడీకి గురైతున్న మనం మన ప్రజల కొరకు, మనం ఎన్నుకున్న ప్రజల కొరకు ఎందుకు ఒకటి కాకూడదు? జెండాలు లేవు, అజెండాలు లేవు, ఒకటే అజెండా తెలంగాణ నిర్ణయాన్ని మనం ఇవ్వాలి ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. జానారెడ్డి ససేమిరా ఒప్పుకోవట్లేడు. కిందికి మీదికి చర్చలు చేస్తూ ఉండు, అర్థం కాకుండా మాట్లాడుకుంటూ. ఈ లోపల సమాచారం వస్తూనే ఉన్నది. వరంగల్లో 2 ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు, ఆదిలాబాద్లో 1 ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా రకరకాల సమాచారం వస్తుంది. ఈ లోపల ఎల్బీ నగర్ నుంచి దిల్సు నగర్ వరకు మొత్తం ఇట్లా మండిపోతుంది, వరంగల్ నగరం కూడా నాశనం అయిపోతుంది అన్న సమాచారాలు వస్తూ ఉన్నాయి. అది చెప్పి ప్రజలు పెట్టినాం, ఏమైంది, ఎంతసేపు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు వెనక ముందు ఒక ప్రకటన మీ నుంచి పోతే ప్రజలు సంతోషపడతారు కదా, నిమ్మలంగా ఉంటారు కదా, మా నాయకులు ఉన్నారు మా తరఫున కొట్లాడడానికనే విశ్వాసం ఇవ్వకపోతే ప్రజల రోడ్ల మీదకి వస్తారు. అది చరిత్రలో అంతటా జరిగింది, వేరే రకంగా పోతుంది, శత్రువుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, హింసను అణచివేసేదానికి శత్రువులు వాళ్ళు పార్లమెంటుని పంపుతారు, నాశనం చేస్తారు ఉద్యమాన్ని. దయచేసి ఒప్పుకోను, ప్రకటన చేద్దాం అందరం కలిసి అని అంటే కూడా ఆ వెనక ముందు ఆడుతున్నాడు. ఒక 2-3 ఎమ్మెల్యేలే వచ్చారు. వచ్చి సార్ మేము ఉంటాం, మేము కొట్లాడతాం, మీ తరఫున మీతో కలిసి మేము స్టేట్మెంట్ ఇస్తాం అని చెప్పి ఒత్తిడి పెట్టారు కాంగ్రెస్ నుంచి కూడా. అయినా అట్లా వెనక ముందు ఆడుతున్నాడు. తెలుగుదేశం వాళ్ళు నరసింహ గారు ఎవరో వచ్చారు, అందరు అందుబాటులో లేనట్టున్నారు. అందరం కలిసి ఒక సంయుక్త ప్రకటన చేద్దాము అని చెప్తే
వెనుక ముందు చేసి ఆఖరికి ఒక 3 గంటల తర్వాత ఆ రోజు చిరుమతి గారు ఉన్నట్టున్నారు, భిక్షమయ్య గారు ఉన్నట్టున్నారు. బూడిద భిక్షమయ్య గారు, చిరుమతి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ప్రకటన చేసేటప్పుడు వారు కూడా వచ్చి ఒత్తిడి పెట్టారు. ఆ రకంగా అందరం కలిసి ఉందామనే ప్రకటన చేయడానికి కూడా అంత తిప్పలబడి చేసాం. ఆ తర్వాత జరిగింది చూసాను. రాజీనామాలకు పోతే ఒక్క మనమే మిగిలిన తప్ప ఒక్క దొంగ కూడా రాలే, ఎవడు రాలే, తెలుగుదేశం కూడా రాలే, కాంగ్రెస్ కూడా రాలే. ఒక్కడు ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడే మనతో కలిసి వచ్చిండు బీజేపీ నుంచి. ఇవాళ దొంగ కిషన్ రెడ్డి నాటకాలు చేస్తున్నాడు, ఏదేదో పెద్ద గప్పాలు కొడుతున్నాడు, కోతలు వస్తున్నాడు. కిషన్ రెడ్డి కూడా రాలేదు, ఆ రోజు పదవిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. పదవులను అంటి పెట్టుకొని పదవుల కొరకు పెదవులు మూసుకున్న ఈ దొంగలు ఇవాళ మేము కూడా ఏందో చేసినాం తెలంగాణ కొరకు అని చెప్పి మాట్లాడే మాటల్ని తప్పకుండా ప్రజల్లో మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది.